ఫ్రెండ్స్ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి. ఫ్రెండ్స్ మనము ఈరోజు ఒక మంచి వీడియో చూడబోతున్నాం. కానీ మంచి వీడియో అని ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిరోజు మీరు పెట్టేది మంచి వీడియో కాదా అంటే ప్రతిరోజు నేను పంపించేటువంటిది మంచి వీడియోనే. కానీ చూడండి, మన ఛానల్లో ఇప్పుడు ఇలా కూర్చొని బ్యాక్గ్రౌండ్ అలా ఉండి ఇలా కూర్చొని సిస్టమేటిక్గా మాట్లాడుతూ ఉంటే ఎవరు వింటారు తెలుసా? సిస్టమేటిక్గా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు వింటారు. అర్థమైందా? నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీకు నిజంగా ధన్యవాదాలండి, నిజంగా. ఎందుకంటే ఆడియన్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు చూడండి, ఇలా కూర్చొని మాట్లాడేది ఒరిజినాలిటీ. మనం ఏం చెప్పాలనుకున్నాము ఏంటి అనేటువంటిది ఇది ఒరిజినాలిటీ అనబడుతుంది. కానీ మనం షార్ట్స్ పెడతాం కదా, ఒక 2 సార్లు వేరే పాటలు చూడండి, మనసు అదేలాగా ఆలోచిస్తుంది. అర్థమవుతుందా? కానీ ఆడియన్స్ ఎలా ఉన్నారంటే షార్ట్ ఇట్లా అప్లోడ్ చేస్తే పీక్ స్టేజ్లో వెళ్తుంది. కనీసం ప్రతి ఒక్క షార్ట్ కూడా 5000 6000 మెంబర్స్ వాచింగ్ చేస్తున్నారు. అండ్ లైక్స్ వస్తాయి ఫ్రెండ్స్, 50 లైక్స్ 60 లైక్స్ వస్తాయి. ఇంకొకటి, ఒక దేవుడి షార్ట్ అప్లోడ్ చేసినాం అనుకోండి, ఇంకా షార్ట్ అయితే పీక్ స్టేజ్లో వెళ్ళిపోతుంది. 6 7 8 10,000 దాకా పోతుంది. లైక్స్ ఉంటాయి కదా, ఈ 500 1000 లైక్స్ వచ్చేస్తాయి. మరి వీడియోస్కి ఎవరు చూస్తారు? ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండి ఇలా కూర్చొని మాట్లాడుతుంటే సోది అని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీలాంటి వాళ్ళే చాలా మంది. నేను చెప్తున్నాను కదా, ఈ వీడియో మీరు ఇంతవరకు ఇలా చూస్తున్నారు అంటే తను ఏదో మాట్లాడుతూ ఉంది, ఇది కదా ఒరిజినాలిటీ. ఎస్, కెమెరా ఫేస్ చేస్తుంది, ప్లస్ ఆమె ఓన్ వాయిస్ ఇస్తుంది, కూర్చొని ఏదో మాట్లాడుతుంది అనేటువంటిది ఎవరు వింటారంటే ఎంతో సిస్టమేటిక్ పర్సన్ అయితేనే ఓపికగా వింటారండి. పెద్ద పెద్ద కామెంట్స్ అండి, ఇంత వారు కమెంట్స్ పెడుతున్నారు. మీకు అసలు నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదండి, నిజంగా. అసలు ఎంతలా అప్రిషియేట్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్కి ఇంత మంచి ఆదరణ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇక్కడ నేను ఏం చెప్పొస్తున్నానంటే, నేను 2000 నుంచి నేను ఒక టీచర్నండి. 2000 నుంచి నేను టీచర్ కాబట్టి మాకు అంటే ఇప్పుడు కాదు, మనం చదువుకున్నటువంటి రోజులలో కూడా మనకి సార్స్ మీటింగ్స్, టీచర్స్, హెడ్ మాస్టర్ మీటింగ్ అట్లా ఉండేదన్నమాట. కానీ ఫ్రెండ్స్ అప్పుడు ఏమయ్యేదంటే ఏదో ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకునేది, అలా ఎక్కడ అంటే ఎవరి పని వాళ్ళు చాలా కరెక్ట్గా చేసేవాళ్ళు అనమాట. ఈ రోజులలో ఎలా ఉంది అంటే అందరూ ఎవరి పని వాళ్ళు చేసినా అంతా అప్డేట్ వర్షన్ అండి. ప్రతిరోజు ఎప్పుడు కూడా అవుట్డేట్ అవ్వద్దు, అవుట్డేట్ అవ్వకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి అని చెప్పేటువంటిది ప్రతి ఒక్క రోజు ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఇంతమంది వచ్చేసారండి. మరి ఇప్పుడు చాలా అసలు మంత్లీ వన్స్ కన్ఫామ్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో 1 hour మాకు మనం చేసేటువంటి వృత్తి ఏంటి, మనం చేసేటువంటి దానికి ఎంతమంది ఎలా కోఆపరేట్ చేస్తున్నారు, కోఆపరేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ వృత్తిలో మన సాధక బాధకాలు ఏంటి, ఇవన్నీ కూడా అసలు నేను వరంగల్లో వర్క్ చేశానండి. అసలు నేను నా లైఫ్ మొత్తం ఏం కావాలో నేను అక్కడ నేర్చుకున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి స్కూలు అది. నేను ఒక సుజాతగా నా తల్లిదండ్రుల కడుపులో పుట్టినా, నేను ఒక టీచర్గా పుట్టింది మాత్రం అదే స్కూల్లో అండి. నిజంగా వరంగల్లో ఒకటే స్కూల్లో చేశాను. నేను ఒక టీచర్గా రూపుదిద్దుకున్నది ఎక్కడ అంటే అక్కడ అనమాట. మనకి లోకల్లో ఎవరైతే ఉన్నారో, లోకల్ వాళ్ళు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇక్కడ ప్రతి ఒక్క విషయం చెప్పాము అంటే మా గురించే చెప్పింది అని అనుకోవడానికి వీల్లేదు. మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఇది అందరికీ తెలియాల్సినటువంటి విషయం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పొచ్చానంటే ఫ్రెండ్స్, మాకు మంత్లీ వన్స్ హెడ్ మాస్టర్ టీచర్స్ మీటింగ్ అవుతుంది కదా, అప్పుడు సేమ్ ఇలాంటి చైర్సే ఒక 10 ఇటు, ఒక 10 అటు, ఒక 5 ఇటు అలా కూర్చొని అక్కడ ఎంతమంది అంటే ఆ మీటింగ్ హాల్ సపరేట్గా ఉండేది. ఆ మీటింగ్ హాల్లో ఎంతమంది కూర్చున్నా హెడ్ మాస్టర్ మాత్రం కోడియం దగ్గర నించొని మాట్లాడేటువంటి ఆ హెడ్ మాస్టర్ ఏం మాట్లాడుతున్నా కూడా చాలా డీసెంట్గా 98 కాదు 2000లో జాయిన్ అయ్యాను టీచర్గా అని చెప్పాను కదా, కనీసం ఒక 2010 వరకు కూడా అంటే ఎట్లా ఉండేదంటే నేను కాదు, అప్పుడు నేను న్యూ జనరేషన్ ఉండేదాన్ని. నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాతో పాటుగా సీనియర్ డిపార్ట్మెంట్ ఉండేదన్నమాట. ఆ సీనియర్ డిపార్ట్మెంట్ వాళ్ళని చూసి మేము ఇలా కూర్చొని అరే సైలెంట్గా, అంటే కొన్నేమో బై బర్త్ వస్తాయండి, కొన్ని బై బర్త్ రావు. ఇంకా పెద్దవాళ్ళని చూసి నేర్చుకునేటువంటిది కొన్ని ఉంటుంది. అమ్మ సైలెంట్గా ఇలా కూర్చొని మీటింగ్ అనగానే అక్కడ ఏం జరిగేదంటే అసలు స్నాక్స్ తెప్పించేవాళ్ళు. అంటే ఇది కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు, అది కూడా చెప్పాలనిపించింది. ఓకేనా? టీ తెప్పించేవాళ్ళు, స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒకటి. ఫస్ట్ అది తిన్న తర్వాత మీరు కూర్చొని ఇంకా సార్లు వేసి మాట్లాడేవాళ్ళు. అందులో మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరు మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఓపెన్ హార్ట్ అండి. అసలు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడము ఇవన్నీ కాదు, ప్రతిదీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే ఈ మంత్లో నేను ఇది ఫేస్ చేశాను. ఎందుకు ఫేస్ చేశాను అంటే మీరేమనుకోకపోతే మీ వల్ల ఫేస్ చేశాను అని చెప్తే అందరి ముందు తను లేచి నా వల్ల మీరు ఇలా ఫేస్ చేశారు, అక్కడ నా ఇంటెన్షన్ ఇది ఉండే, అర్థమైందా, ఇలా మాట్లాడుకునే వాళ్ళం అనమాట. అసలు చాలా క్లియర్ అయిపోయింది. మళ్ళీ మీటింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏ మనస్తత్వంతో అయితే వెళ్ళామో మళ్ళీ మీటింగ్ హాల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే రిలేషన్షిప్ మళ్ళీ మెయింటైన్ అయ్యేది. అంటే అక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా ఆ రూమ్లోనే క్లియర్ అయ్యేది అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు?
ఇలా ఉంటుంది. కాబట్టి సిస్టమేటిక్ అంటే ఇలా కూర్చొని మాట్లాడుకునే పద్ధతిగా మాట్లాడుకునేటువంటిది వర్చువాలిటీ. ఇంకా మన ఛానల్లో చాలా షార్ట్స్ ఉంటాయి దేవుడి ఫోటో. అంటే మనం ఉన్నాము చూడండి, మీకు అందరికీ తెలుసు అది కార్నివోర్స్, ఓమ్నివోర్స్, హెర్బివోర్స్. అర్థమవుతుందా? కానీ మనిషి ఎట్లాంటి వాడంటే తీసుకుంటాడు, నాన్ వెజ్ తీసుకుంటాడు. అర్థమైందా? కాబట్టి నేను ఇంకా నో అని చెప్పడానికి లేదు. మనము పూజలు చేస్తాము, ప్లస్ దేవుణ్ణి నమ్ముతాము, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఇంకా ఎంటర్టైన్మెంట్కి హెల్త్కి కావాలి, మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కదా మన బాడీ ఫిట్గా ఉండేది, మన మైండ్ కరెక్ట్గా ఆలోచించేది. అంటే తప్పదు, డ్యాన్స్ చేయాల్సిందే, కొన్ని పాటలు అది అంటే ఇక కొంచెం హ్యాపీనెస్ అనేటువంటిది ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి ఒక పాట 2 సార్లు వినండి, ఏమవుతుందో మనసు అదేలాగా ఆలోచిస్తుంది. అర్థమైందా? అదంతా అప్పటికప్పుడు తయారైనటువంటి ఒక 10 సార్లు. ఇప్పుడు చూడండి, ఒక షార్ట్ పెట్టాలంటే మేమేం చిన్నపిల్లలం కాదండి, మేము టీచర్గా వర్క్ చేయబట్టే ఇప్పుడు చెప్పాను కదా 2000లో జాయిన్ అయ్యానని. నా 2025 అనమాట. మరి 25 ఇయర్స్ నుంచి మేము ఏం చేసాము, ఏం నేర్చుకున్నాము, మనం ఏమైనా చిన్నపిల్లలమా? ఇంత పెద్ద ఏజ్ వచ్చింది. ఏంటది అంటే ఇట్స్ నీడ్ ఇన్ యూట్యూబ్. ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఇది చాలా చాలా అవసరం ఈ మాధ్యమంలో. ఎస్, చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత సిస్టమేటిక్గా కూర్చొని మాట్లాడుతుంటే ఎంతమంది వింటారు? ఎవరు వింటారు? మీలాంటి గొప్ప వ్యక్తులు అయితేనే వింటారు. అర్థమైందా? అంటే షార్ట్స్ చూసే వాళ్ళందరూ గొప్ప వ్యక్తులు కాదా అని మీ ఉద్దేశం కాదు. చూడండి, మీలాగా నేను ఇలా కూర్చొని మాట్లాడేలాగా తయారవ్వాలంటే యూత్. చూడండి, మన యొక్క మొత్తం టార్గెట్ ఎవరి మీద అంటే యూత్ మీద. ఎస్, ఇక్కడ దాకా చాలా మంది చూడకపోవచ్చు, పక్క నుంచి పై నుంచి కింద దాకా కామెంట్స్ ఏమి రాశారు, వాళ్ళ కామెంట్ నుంచి ఒక టాపిక్, ఒక చిన్న సెంటెన్స్, ఇంకొక కామెంట్ నుంచి చిన్న సెంటెన్స్, ఇలా తీసుకొని ఆ 4-5 కమెంట్లను చూసి వాళ్ళందరి దగ్గర తీసుకున్నటువంటి ఆ చిన్న చిన్న ముక్కలు కలిపి ఒక కమెంట్ రాసి ఒక లైక్ చేసి వాళ్ళము. ఇంకా కొంతమంది చాలా పెద్దవాళ్ళండి అసలు వస్తారు, కమెంట్ చేస్తారు, అసలు లైక్ చేయకుండా వెళ్ళిపోతారు. నో ప్రాబ్లం. చెప్పాను కదా, పద్మభూషణ్, భారతరత్న, చాలా మంది గొప్ప వ్యక్తులకి వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేశం ఈ భారతదేశం. అర్థమైందా? ఈ కంటెంట్ మనం ఎంత క్లారిటీగా మాట్లాడినా ఏం చేసినా మన ఛానల్ని గుర్తించేవాడు ఒకడు వస్తాడు. అర్థమైందా? దీన్ని నేను మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా వేస్ట్ కాకుండా పబ్లిక్ అయ్యేటువంటి రోజు కాన్ఫిడెన్స్ ఉందండి, ఉంది, 100కు 200% ఉన్నది. ఎస్, ఎంత ఇప్పుడు కూర చేశాను, గిన్నె కడిగాను, పిల్లలకి అది తుడిచాను, ఇది కడిగాను అని ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదండి. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదు. కానీ ఎంతో కొంత మనం ది బెస్ట్ ఇద్దాము, యూత్ని టార్గెట్ చేద్దాము, వాళ్ళని మన దాకా రప్పించుకొని మనం ఏం చెప్పాలో అది నేర్పిద్దాము అని అనుకున్నటువంటి నాలాంటి వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ చేసి చెప్పాను కదా, 10 కామెంట్లు చదవడం, అందులో ఏముంది, పాపం ఒక గొప్ప వ్యక్తున్నారంటే అసలు సిస్టర్కి నిజంగా అసలు ఎన్ని దండాలు పెట్టినా, పాదాభి నమస్కారాలు చేసిన అసలు రుణం తీరదండి. అసలు ఓపిక, అంత పెద్ద కమెంట్ పెట్టాలంటే ఎవరికి మాత్రం పని ఉండదండి. ప్రతి ఒక్కటి బిజీ స్కెడ్యూలే. సిస్టర్, నేను మీ గురించే మాట్లాడుతున్నాను. మీరు మీ మనవరాల్ని చూసుకోవాలి, మీ సార్ని చూసుకోవాలి, మీ పిల్లల్ని మెయింటైన్ చేయాలి. ఆడవాళ్ళన్నాక ఇంట్లో 100 పనులు ఉంటాయి. మళ్ళీ మీరు ఒక గొప్ప భక్తురాలు, మీకు చెట్లు అంటే, మీకు నేచర్ అంటే ఇష్టము. మరి అలా ఆ నేచర్తోని మీరు చెట్లకు నీళ్లు పట్టడం, కూరగాయలు పట్టుకురావడము, మళ్ళీ ఇంట్లో వాష్ చేయడము, వంట చేయడము, బ్రదర్కి మీరు అన్ని బాక్స్ పెట్టాలి, అన్నీ చేయాలి కదా. మనము పెద్దవాళ్ళం అయ్యాము. మీ మనవరాల్ని చూసుకోవాలి, మీ పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ మీరు భక్తురాలు, పొద్దున్నే పూజలు చేస్తారు. పూజ అంటే ఎన్ని పనులు ఉంటాయో మనకు తెలుసు. అయినా కూడా హ్యాట్స్ ఆఫ్ సిస్టర్, నా మనసుకు దగ్గర అయ్యే వాళ్ళు నా ఛానల్కి వచ్చేస్తారు. కానీ చాలామంది సిస్టర్ అసలు లైక్ డన్ అని పెడతారు, అన్ని అబద్ధాలు సిస్టర్ నిజంగా. మరి అందరూ లైక్ డన్ అని పెడితే మనకి ఎన్ని లైక్స్ రావాలి చెప్పండి? అంటే ఇక్కడ లైకులు కామెంట్లు నేను అడుక్కోవట్లేను. అర్థమవుతుందా మీకు ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఏం చెప్పొస్తున్నామంటే కొంచెం ఒబీడియంట్గా, కొంచెం మనసు పెట్టి, ఇంకా నేను చెప్తున్నాను కదా, అసలు ఈవినింగ్ వరకు మనకు డేటానే ఉండదు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ రోజు అసలు ఇదైతే పెద్ద లెంతీ వీడియో అవుతుంది కదా, దీనికే 75% డేటా కంప్లీట్ అవుతుంది. అయినా మనం ఎందుకు డెడికేట్ చేస్తున్నాము? పోనీ డేటా పోయింది అనుకోండి, మనకి టైం ఉంటుంది, చక్కగా పని చేసుకోవచ్చు, కూర్చొని మళ్ళీ ఈవినింగ్ వీడియోకి మనం ప్లాన్ చేసుకోవచ్చు అని అలా ప్రిపేర్ చేశాను మైండ్ని. ఒకప్పుడు డేటా అయిపోతే చిరాకు వచ్చేదన్నమాట. బట్ ఇప్పుడు డేటా అయిపోతే ఓకే, మొబైల్ మనం ఇప్పుడు షార్ట్స్ చూస్తూ ఉంటాం, అందరూ మనం మనుషులమే కదా, చూస్తూ ఉంటాం. 10 షార్ట్లు చూసాక అరే ఈ షార్ట్ చేస్తే బాగుండే అనిపిస్తుంది. ఇంకొంతమంది అయితే అసలు ఎంత తెలుసా, 1000 మంది చూస్తారు, 1000 మంది కామెంట్లు, 100 మంది కామెంట్స్ పెడతారు, బట్ 10ల సంఖ్యలో లైక్లు ఉంటాయి. ఎందుకు అట్లా చెప్పండి? ఓకే, అంటే నాకు తెలిసినట్టు నా ఎక్స్పీరియన్స్, అందరికీ ఆండ్రాయిడ్ టీవీస్ లైక్ చేశారనుకో, వాళ్ళ లైక్డ్ వీడియోస్ అని అక్కడ ఆన్ చేస్తే ఇదంతా వస్తుంది. అంటే ఇది మంచి మాటే కదా. ఫ్యామిలీ అంటే తప్పేంటి? ఆ సిస్టర్ చెప్పారు, మా ఫ్యామిలీ అంతా మేము కూర్చొని చూస్తాం సిస్టర్, మీ జోకులు, మీ డ్యాన్స్ చాలా ఎనర్జెటిక్గా మాట్లాడతారు సిస్టర్స్ అని. చాలా మంది సిస్టర్స్ ఉన్నారు, అక్క అని మాట్లాడతారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కని వంటలు చేస్తారు. వాళ్ళ ఛానల్కి అసలు వాళ్ళ వాయిస్ వింటేనే నాకు నోరు ఊరిపోతుంది. కళ అండి, ఎవరి కళ వాళ్ళది, ఎవరి ఆర్ట్ వాళ్ళది.
అర్థమవుతుందా? చక్కగా అంటే ఎవరు అసలు ఒక సిస్టర్ ఉంటారు, కవిత సిస్టర్ అని, చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కరి పేరు చెప్తున్నా, నా పేరు చెప్పలేదా అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది అమ్మ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద అమ్మ వాళ్ళు ఉన్నారు, అసలు చాలా ఓపిక్గా వింటారనమాట. అసలు మరి చెప్పాను కదా, యూట్యూబ్ టీమ్ వేరు, యూట్యూబ్ ఫ్యామిలీ వేరు అని. మీరందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి, మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. అర్థమైందా? నా యూట్యూబ్ టీమ్ ఎవరంటే మనలాగా ఛానల్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, మనం చెప్పేటువంటి మాట వాళ్ళకి ఓకే బాగుంది, నేను ఫలానా వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు, నేను మీకు అని ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు నాకు మంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా స్టూడెంట్స్కి షేర్ చేస్తూ ఉంటాను, అట్లా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మరి తమ్నేల్ ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. చాలా చెప్పాలి. తమ్నేల్స్ అంటే ఇక ఘోరంగా అట్రాక్ట్, ఆ తమ్నేల్ మీద చూసి ఎమ్మటే ఈ వీడియో క్లిక్ చేయాలి అనిపించాలన్నమాట ఆడియన్స్కి. ఎస్, అందుకే అలా పెట్టాను. దాని మీద కూడా మనం తప్పకుండా మాట్లాడుకుందాం. అర్థమవుతుందా? ఏంటంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు నిజంగా mentally దే ఆర్ వెరీ పవర్ఫుల్. అర్థమైందా? మెంటల్లీ ఫిట్ దే ఆర్. ఎస్, వాళ్ళు ఎంత బాగా మానసికంగా ఫిట్గా ఉంటారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా నాన్న ఉన్నారు ఆమె లైఫ్లో. ప్రతి ఒక్కరి లైఫ్లో లైఫ్ అనేది వచ్చిందంటేనే అమ్మా నాన్న వల్ల కదా. అమ్మా నాన్న ఉంటారు. ఆ అమ్మా నాన్న వాళ్ళు ఉన్నన్ని రోజులు మనకి ఏమి ఇచ్చారు, వాళ్ళు పోయిన తర్వాత మనం ఏం చేయాలి, వాళ్ళు పోలేదు, నా ప్రాణం కొట్టుకున్నంతసేపు నా బాడీలో ఉన్నటువంటి ప్రతి రక్తపు చుక్క నా తల్లిదండ్రుల నుంచి వచ్చిందే. వాళ్ళు లేరు ఇప్పుడు, అంటే ఒక ఇప్పుడు నాతో లేరు, కానీ నాలో ఉన్నారు, నా ఆలోచనలో ఉన్నారు, నా బుర్రని నన్ను ఇలా తయారు చేసినటువంటి నాలో మా అమ్మ మా నాన్న ఉన్నారని అట్లా మానసికంగా ఫిక్స్ అయిపోయి బ్రతికేస్తారనమాట. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ ఏదో ఉంటాయి కదా, డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, మానవ జీవితమే అదనమాట. ఆ మానవ జీవితాలలో సర్వసాధారణం అండి ఇక డిస్టర్బ్స్ అనేటువంటి. ఫ్యామిలీ డిస్టర్బ్స్ ఏమో అయిపోతాయి. అయినా కూడా తను ఇంకా తన ప్లేస్ ఎవరికి ఇవ్వరు, అంతే, అంత ఫిట్గా ఉంటారనమాట. వాళ్ళు మంచిగా ఉన్నటువంటి రోజుల్ని తలుచుకొని అలా బ్రతికేస్తారు. ఎప్పుడు కన్ను మూసే వరకు, బొందలో చేరే వరకు. ఆడవాళ్ళ మనసు అలా ఉంటుందన్నమాట. ఇంత పెద్ద వీడియో చెప్తున్నా కదా, కమెంట్స్ చూసి రాసేస్తారన్నమాట. మళ్ళీ ఇంకొక కామెంట్ లైక్ డన్ అని పెట్టేస్తారు, కమెంట్ రాసేస్తారు. అది చూడలేదు అంటే ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు. అర్థమైందా? లైక్ ఓకే, నాకైతే వీలు కుదిరినప్పుడు లైక్ డన్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చూడలేదు, నాకు టైం లేదు. కొడతారా? ఎందుకు చూడలేదని అస్సలు కొట్టరు. ఇప్పుడు నేను కూడా అంతే, ఆ 10 కామెంట్లు చూసి చాలా, ఇది మీకు తెలీదు, ఇది చాలా అన్యాయం కూడా. ఎందుకు అంటే ఆ కమెంట్ చూసి నేను ఒక 2 నిమిషాలలో ఒక చిన్న కామెంట్ రాసినా పడేసినాం, ఓకేనా? బట్ చీటింగ్ అని అనబడుతుంది అనమాట. మనం మాట్లాడేటువంటిది వాళ్ళకి చేరాలనే కదా ఇక్కడ తాపత్రయం. అర్థమవుతుందా? ఇప్పుడు అదే జెంట్స్ అయితే మరి ఏం చేస్తారు, ఇంకా ఏదో చాలా ఉంటాయండి సాంగ్స్. అనిత ఓ అనిత నా అందమైన అనిత ఏదో పాట ఉంటుంది. అసలు అది రియల్ స్టోరీ అట అండి, నిజంగా రియల్ స్టోరీ. వాళ్ళు ప్రేమించినా అంతే, ఇంకా తట్టుకోలేరు, కావాలి ఆ అమ్మాయి కావాలి, లేకపోతే చచ్చిపోవడమే. ఇంకా ఒకవేళ వీళ్ళ వన్ సైడ్ అందనుకోండి, ఆ అమ్మాయి వీళ్ళని కాదన్నది అనుకోండి, దాన్ని చంపేయడమే. ఇంకా ఇలా ఆలోచిస్తారనమాట. ఎవరు? సారీ అండి, నేనేం మగవాళ్ళని, నేను పురుష ద్వేషిని కాదు. నేను కూడా ఒక కన్న తండ్రి కడుపులోనే జన్మించాను. నాకు తోడబుట్టిన లాంటి వాళ్ళు ఉన్నారు. మా అమ్మ కడుపులో తోడబుట్టిన వాళ్ళు పుట్టకపోయినా నా కజిన్స్ ఉన్నారు. అర్థమైందా? నాకు తెలుసు. అండ్ ఇంకొకటి, నా కడుపులో కొడుకులు పుట్టారు, నా చెల్లెళ్ళ కొడుకు, ఫ్యామిలీలో బాయ్స్ ఉన్నారండి. మేమేం పురుష ద్వేషులం కాదు. అర్థమైందా? వాళ్ళు లేకపోతే అసలు జీవితం నిజంగా పుడమే లేదు అంటారు కదా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానం అండి. వాళ్ళు లేనిది మనము రాము, మనం లేనిది వాళ్ళు లేరు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఒక అమ్మాయిని ప్రేమించారు అంటే ఇంకా అమ్మాయి కావాలి అంతే. అమ్మాయి ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్మాయి వాళ్ళకి దక్కలేదనుకోండి, తీసుకోవడమే ప్రాణం. అంటే నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు ఏమైపోతారు? నువ్వు ఈ భూమి మీదకి వచ్చినావు కదా, ఏదో ఒకటి ఎలగబెట్టాలి కదా. అమ్మాయి దొరకకపోతే చచ్చిపోతావా? కాదు కదా, తప్పు కదా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ అబ్బాయి ప్రేమించాడు, ఆ అమ్మాయి నో చెప్పింది, నాకు దక్కని నువ్వు ఎందుకు, తీసేయడమే. ఇది ఎంతవరకు కరెక్ట్? అంతగా ఫిక్స్ అయిపోయి చేస్తారండి నిజంగా. అదైతే చాలా చాలా నాకు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ బాగుంది, లక్కు బాగుంది, ఈ అమ్మాయికి ఓకే, అబ్బాయికి ఓకే, పెళ్లి జరిగింది, బాగున్నారు కొంతకాలం, ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, రావా? వస్తాయి. వచ్చినా కనుక ఎంత గాఢంగా ప్రేమించారు, ఆ డిస్టర్బెన్స్ వల్ల అంత దరిద్రంగా అవాయిడ్ చేస్తారండి. ఒక మనిషి, ఇప్పుడు ఆడవాళ్ళు అలా ఉండరు, మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు అంతే. మంచైనా చెడైనా, సంతోషమైనా దుఃఖమైనా ఇంతే, ఇక్కడే ఫిక్స్. మరి అంత ఫిక్స్ అయ్యేటువంటి వాళ్ళు, మరి చాలామంది ఆడవాళ్ళు ఉంటారు కదా, మరి అంత ఫిక్స్ అయ్యేటువంటి వాళ్ళు మరి ఏంటి ఈ డెసిషన్ తీసుకున్నా అంటే గత్యంతరం లేక. అర్థమవుతుందా? వీళ్ళు అక్కడ ఫిక్స్ అయిపోతారు. కానీ ఎంత ఏడ్చినా, గీ పెట్టినా
నో వే, నో చాయిస్ అని అన్న తర్వాత ఏం చేస్తారండి? కానీ అక్కడ ఉన్నా అవుట్ అయినా కూడా ఏం చేస్తారు తెలుసా ఆడవాళ్ళు? ఆ మెమరీస్ని తలుచుకొని బ్రతికేస్తారు. బై బ్యాడ్ లక్ అండి. ఒకవేళ భర్త చనిపోయారనుకోండి, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, చనిపోయినా కూడా తను బ్రతికినంత కాలం తన బిడ్డల కోసమో తన కుటుంబం కోసమో ఎందుకో బ్రతకాల్సి వస్తుంది. అలా బ్రతకాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆ మెమరీస్ని తలుచుకొని బ్రతికేస్తారు. ఇంకొకరు వేలెత్తి చూపించినంత గొప్పగా బ్రతుకుతారు. అర్థమవుతుందా? మరి వీళ్ళు ఫిక్స్ అయితే తను నో చెప్పినా కష్టమే, తను ఎస్ చెప్పినా ఓకే. కానీ కొన్ని రోజులు కలిసిమెలిసి ఉండి ఏదో డిస్టర్బెన్సెస్ వల్ల విడిపోతే అసలు ఘోరంగా ఏం గుర్తురావండి? తన మీద బాధ్యత ఉండదా? ఉంటుంది కదా. ఇంకా మరి మనం thumbnail లో ఇంకా ఇది పెట్టావు, మరి అది కూడా క్లియర్ చేయలే అంటారు మీరు. చూసేవాళ్ళు మొత్తం వీడియో చూసేటువంటి వాళ్ళు అంటారు. ఎందుకంటే thumbnail చూసి ఈ టాపిక్ మీద ఏం మాట్లాడింది తను అని వచ్చే వాళ్ళే కొంతమంది ఉన్నారండి. కానీ 10 కమెంట్లు చూసి యూట్యూబ్ టీమ్ అని చెప్పాను కదా, లైక్ డన్, ఫుల్ వాచింగ్ అని పెడతారు. అంత అన్యాయం, బుటకం. ఓకే, ఐ డోంట్ కేర్, మిమ్మల్ని నేనేం అనట్లేదు. అసలు మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఎవరు, తిట్టే వాళ్ళు ఎవరు కొట్టరు, ఎవరు తిట్టారు? టైం లేదు, లైక్ డన్ అని పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. టైం ఉంది, ఉంటేనే చూడాలి. హాఫ్ చూశాను, కొట్టేది ఎవరు? నేనైతే అదే చేస్తానండి. నాకైతే వీడియో అప్లోడ్ చేసే మార్నింగ్ టైమే అసలు డేటానే ఉండదు. మళ్ళీ రేపు పొద్దున కొంచెం అలా చూస్తానన్నమాట. ఎస్, కొడతారా వాళ్ళు మనల్ని ఏమైనా? అసలు వేరే వాళ్ళ కమెంట్ చదివి మళ్ళీ మనం కమెంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏంటి? అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలా ఉంటుంది అనమాట. భర్త అయినా, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, ఎవరైనా ఫ్రెండ్స్ ఒకసారి ఆడవాళ్ళు ఫిక్స్ అయిపోతే ఇంకా వాళ్ళ మెమరీస్ని తలుచుకొని బ్రతుకుతారే తప్ప ఇంకొకటి అనేటువంటిది ఉండదు. ఒకవేళ వాళ్ళు స్నేహితుల విషయంలో వాళ్ళు నష్టపోయినా కూడా అసలు కెమెరా లైట్ ఫోకసింగ్ కళ్ళు తిరుగుతున్నాయి, అయినా ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఎవరికో ఈ పెయిన్ తెలిసినటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి మరి ఏంటి ఈ ఆడది ఇలా చేసింది అని కూడా పెట్టాను thumbnail. దాని మీద కూడా మనం క్లారిటీ ఇవ్వాలి కదా. ఓకే, ఇదా నిజంగా అమ్మా మహాతల్లులు, మీకు దండం పెడతాను, 10,000 నమస్కారాలు మీకు. అర్థమైందా? ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు డేర్ అండ్ డాష్గా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఓకే, మనకు అర్థమైపోతుంది. అలాంటి మంచి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి తప్ప ఎక్కడ కూడా వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఐ నో అబౌట్ హర్, ఐ నో అబౌట్ హిమ్. ఇక్కడ మనం మాట్లాడుకునేది thumbnail లాస్ట్ ఎండింగ్ కదా. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ పరిస్థితి మనకు వచ్చినా మన వాళ్ళకు వచ్చినా మనం ఉండలేము, బట్ షీ ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్నట్టుగా మనసులో అనుకోవాలి. అర్థమైందా? కానీ ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలా ఎవరైతే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? ఇంకొకటి, మరేంటి ఇలా చేసింది? ఇంకొంతమంది ఉన్నారు, ఇంకా ఆడవాళ్ళ జీవితాలకి మచ్చ తెచ్చేలాగా ఉండకూడదు. ఉన్నారు అట్లాంటి ఆడవాళ్ళు కూడా. ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. ఆడవాళ్ళు అంటే ఒక గౌరవం మనకి మన భారతదేశంలో. అర్థమైందా? మన యొక్క భారత స్త్రీకి ఒక గౌరవం ఎందుకుందంటే మన పద్ధతులు, మన సంప్రదాయాలు. ఓకే, చెప్పాను కదా, ఇప్పటిదాకా చెప్పాను. మెంటల్లీ ఫిట్ దే ఆర్. ఇఫ్ దే లాస్ ఎనీథింగ్ దే కెన్ లీవ్ ఫ్రమ్ మెమరీస్ ఓన్లీ. దే కెన్ రిమెంబర్ మెమరీస్, దే కెన్ లీవ్ వెరీ హ్యాపీ. అర్థమైందా? చక్కగా గుర్తు తెచ్చుకొని అలా బ్రతికేస్తారనమాట. అట్లాంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఈ దేశంలో ఆడజాతికే మచ్చ తెచ్చేలాగా ఉండకూడదన్నమాట. అప్పుడు ఆడవాళ్ళ అబ్బో రాజ్యమేలుతున్నారు అనే మాటలు మనకు వినపడదు. పర్వాలేదురా, రాజ్యమేలితేనే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి మంచి పేరు తెద్దాం. అర్థమవుతుందా? చెప్తున్నాను కదా, ఎవరైతే ఇబ్బంది పెడతారో మంచి వాళ్ళని, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి? నేను అడిగానండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగాను, అస్సలు అడగాను. మీకు ఏం చేయాలని ఫుల్ వాచింగ్ అని అబద్ధాలు పెట్టకండి ప్లీజ్. చూస్తే చూడండి, లేకపోతే నో ప్రాబ్లం. చెప్పాను కదా, నా ఛానల్, నా కంటెంట్ ఒకరోజు క్లిక్ అవుతుంది, అది నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఇంత కష్టపడి. ఎస్, ఇంకొకటి, ఇది ఒరిజినాలిటీ అండి. సారీ అండి, ఇది ఒరిజినాలిటీ అండి. ఇట్లా కూర్చొని ఏం మాట్లాడతారో లోపల ఉన్నటువంటిది మాట్లాడేటువంటిది ఇది ఒరిజినాలిటీ. చెప్తున్నాను కదా, షార్ట్స్ అంటే ఇంకా తప్పదు. యూట్యూబ్ అన్నప్పుడు ఇలాంటివి బోలెడు ఉంటాయి. చెప్పాను కదా, ఇప్పుడు ఇలా కూర్చొని ఎవరు చేసిన వీడియో ఎవరు చూస్తారు? చాలా సిస్టమేటిక్గా ఆలోచించే వాళ్ళు. సరే, తను ఏదో కూర్చున్నారు, మనతో ఏదో మాట్లాడుతున్నారని వింటారు. ఇలాంటి వీడియో యూత్ చూస్తారండి. వాళ్ళు చూడాలంటే ఏం చేయాలి? అని నవ్వాలి, అర్థం లేకుండా మాట్లాడాలి, జజ్జరక చెయ్యని ఎగరాలి. అప్పుడే మనకి యూత్ వస్తారు. ఆ యూత్లో ఒక 100 మంది మన ఛానల్కి వచ్చినప్పుడు 2-3 కనెక్ట్ అవుతారు కదా. అప్పుడే ఆ 2-3కైనా మనం చెప్పేటువంటిది ఎక్కదా? ఆ 2-3 వల్ల మళ్ళీ ఒక 200 మంది మనలాంటి వాళ్ళు తయారవరా? అది నా బాధ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేను మీ సుజాత. మళ్ళీ ఒక వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.